సో అలాంటి టైంలో మీకు సపోర్ట్ చేసింది ఎవరు? మళ్ళీ మీరు మామూలు మనిషిగా తీసుకొచ్చింది ఎవరు? బాగా సపోర్ట్ చేసింది ఎవరండి? అంటే టాలెంట్ నేను ఏదైతే కనుక ప్రూవ్ చేశానో ఒక స్టేజ్ మీద స్టార్టింగ్లో, అక్కడ నాతో పాటు వచ్చినట్టు ఎవరైతే కనుక ఆర్గనైజర్స్ ఉంటారు కదా, ఒక మెజిషియన్ రామకృష్ణ గారు అని చెప్పేసి నా టాలెంట్ని చూసి ఆయన గుర్తించి ఒక స్టేజ్ మీద ఒక 500 రూపాయలు నాకు ఇచ్చారు వినాయక చవితి రోజు. నాకు చూసి అక్కడికి వచ్చిన ఇంకో ఆర్టిస్ట్ ఉంటాడు కదా, అది చాలా బాగా చేస్తున్నావు నా నెంబర్ తీసుకొని అతను ఇంకో ప్రోగ్రామ్ ఇవ్వడం, అలా స్ప్రెడ్ అయ్యేదాకా నాకు సపోర్ట్ చేసింది ఎవరంటే ఈవెంట్స్ ఇండస్ట్రీలో ఆర్టిస్టులు, ఆర్గనైజర్స్ అన్న. అట్లా చేయడం వల్ల అప్పుడు నేను ఏమైందంటే కనుక స్ప్రెడ్ అయ్యాను ఈవెంట్స్ ఫైనాన్షియల్గా. తర్వాత స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్స్ మనకు తెలియదు, అప్పుడు స్టార్టింగ్లో నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఈగల్ మీడియాలో సందీప్ అని చెప్పేసి అన్న చేశాడు. అది ఒక యూట్యూబ్ అనేది ఉంటుంది, అక్కడ ఇంటర్వ్యూ చేయాలని నాకు తెలియదు అసలు. బేసిక్గా నా మిమిక్రీ అన్నీ చూసి ఎక్కడో ఇంటర్వ్యూ కావాలి బ్రదర్ అంటే మనం ఏమనుకున్నాం, అమ్మ ఇంటర్వ్యూ ఎట్లా అంటే మీరు చేసే మిమిక్రీ ఇంటర్వ్యూ చేయన్నారు. అప్పట్లోనే చాలా మిలియన్స్ వ్యూస్లోకి వెళ్ళి 1.6 మిలియన్స్ వెళ్ళినాయి. అది చూసి మళ్ళీ సుమన్ టీవీలో మన శ్వేతారెడ్డి గారు, ఇట్లా అందరు కూడా ఆ టైంలో 7 years బ్యాక్లో అలా చేయడం వల్ల నాకు బాగా సపోర్ట్ అయింది. యూట్యూబ్ మీకు ఎంతో కొంత ఉపయోగపడింది? చాలా ఉపయోగపడింది. ఈవెంట్స్ ఇండస్ట్రీలో ఆర్టిస్టులు, ఆర్గనైజర్స్ అండ్ యూట్యూబ్, ఈ మూడు నేను ఎదగడానికి నాకు చాలా చాలా ఎప్పటికీ రుణపడిపోతాను అనమాట. నాకు అందుకే ఇప్పుడు కూడా యూట్యూబ్ యాంకర్స్ ఫ్యామిలీను గ్రూప్ పెట్టడానికి, అందరితో సరదాగా ఉండడానికి, అందరితో కలివిడిగా ఈ ఫీల్డ్లో తిరగడానికి మెయిన్ కారణం నేనంటూ ఒక రికగ్నైజ్ వచ్చిందంటే బికాస్ 1.5 ఓన్లీ మీడియా, యూట్యూబ్, అంతే. ఓకే, వ్యూహం ఏంటి అసలు మీకు ఎలా వచ్చింది ఆఫరు? రాంగోపాల్ వర్మ గారు వోడ్కా తాక్కుంటా మిమ్మల్ని కింద కూర్చోబెట్టి కొన్ని వాయిస్ చేపించారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారి వాయిస్ కావచ్చు చేపించారు అన్నారు. ఎంతవరకు నిజం అది? అసలు కింద కూర్చొని నేను ఎప్పుడు మిమిక్రీ చేయను. తర్వాత ఆయన కూడా ఇప్పుడు కూడా ఆయన ఒక వోడ్కా గ్లాస్, మీరు ఒక వోడ్కా గ్లాస్ పట్టుకొని నేను నా అమ్మాయినా సరదాగా తొడలు చూపించుకుంటా నేను ఎక్స్పోజ్ చేసుకుని ఆయన గురించి ఇప్పుడు ఈ మిమిక్రీ చేయి రవి అని చెప్పి నా తొడలు చూడడానికి, లేకపోతే అమ్మాయినా కాదు కదా. సో ఎప్పుడు కూడా అలా చేయరు. ఆయన ఆర్టిస్ట్కి చాలా వాల్యూ ఇస్తారు, ఇప్పుడు అట్లా చేయలేదు. అండ్ ఈయన ఫైనలైజేషన్ అనేది ఈయన డైరెక్ట్గా చేయరు, వాళ్ళ టీం ఉంటారు. వాళ్ళ టీంకి నా వాయిస్ రికగ్నైజ్ అనేది పంపిస్తారు తప్ప బేసిక్గా ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఆర్జీవి గారు స్టార్టింగ్లో ఇంటరాక్ట్ అవ్వరు. బట్ ఎప్పుడైతే నేను ఆర్జీవి సార్ క్లోజ్ అయ్యానో అప్పుడు నాకు సార్ క్లోజ్ అయ్యి ఇప్పుడు మేము బాండింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. కానీ సో సార్ ఎప్పుడు కూడా నన్ను కింద కూర్చోపెట్టుకోవడం కానీ, మిమిక్రీ చేయించుకోవడం కానీ, ఇంటరాక్ట్ అవ్వడం కానీ అలాంటివి ఉండవు. సరే, ఈ పక్కన పెడితే ఎప్పుడన్నా సరదాగా మిమ్మల్ని పిలిపించుకొని ఆయనకి ఎవరైతే నచ్చరో వాళ్ళ వాయిస్ తోటి మేమన్నా ఇమిటేషన్ చేశారా ఎప్పుడన్నా? లేదు, అది కూడా లేదు. అసలు బేసిక్ పట్టించుకోరు ఆయన. సినిమా వరకే ఆర్టిస్ట్గా చూస్తారు అంతే, అసలు రిమైనింగ్ అసలు ఏం పట్టించుకోరు ఆయన. ఏంటి వ్యూహంలో మీది ఎంతమందికి డబ్బింగ్ చెప్పారు? చాలా మంది చెప్పారు డబ్బింగ్ ఆర్టిస్టులు. ఏంటి ఆ డైలాగ్స్ కొన్ని చెప్తారా? నేను చెప్పింది స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను. సో తర్వాత అందులో పాట పాడాను, చంద్రబాబు గారి వాయిస్లో, పవన్ కళ్యాణ్ గారి వాయిస్లో. సరే, అదే ముందు ఆ పాటతో స్టార్ట్ చేద్దాం. ఈ రోజు షాకింగ్ న్యూస్ ఏంటంటే, అడిగాను మా బాస్ని, సార్ ఏంటి సాంగ్ ఉంచారో తీస్తారంటే, సాంగ్ చాలా బాగుంది కానీ ఎందుకు లెంత్ ఎక్కువపోవడం వల్ల సాంగ్ తీస్తానన్నారు. అబ్బా అనిపించింది. సాంగ్ లేదు అది. సో నేను ఎలాగో పాడాను కాబట్టి మీకోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మధ్య జరిగే కన్వర్షన్ పార్ట్ రూమ్లో ఉంటుంది అన్నమాట. శివ సినిమాలో బొటనీ క్లాస్ ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా, ఆ సాంగ్ ని మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు శివ నుంచే తీసుకున్నారు. ఇది కూడా ఆ లైన్ ప్లస్ ఆ యొక్క ట్రాక్, ఆ స్కేల్ తీసుకుని పాడించారనమాట. చంద్రబాబు గారు అంటారు మ్యూజిక్ అది అండ్ మ్యూజిక్ వస్తున్నప్పుడు చంద్రబాబు గారు, ఏ తమ్ముడు, ఓహో తమ్ముడు, ఏదో ఒకటే చేద్దాం తమ్ముడు, నిన్నటి వరకు మొన్నటి వరకు ఏదో ఒకటి మనం చేస్తామయ్యా తమ్ముడు, నువ్వు కొట్టు తమ్ముడు, అరే నువ్వు కొట్టరా, నువ్వు కొట్టు తమ్ముడు, నువ్వు కొట్టాలని చూడాలి అంటే పవన్ కళ్యాణ్, ఓ బాబు, ఓహో బాబు, ఏదేమైనా చేద్దాం బాబు, నువ్వు చెయ్యంటేనే ఈ వెనకాల నేను ఎప్పుడు ఉంటానయ్యా బాబు. సో డైలాగ్స్ కూడా కొన్ని చెప్పారు. చిరంజీవి గారు డైలాగ్ కూడా మీరు? చిరంజీవి గారు నేను చెప్పలేదు, చంద్రబాబు గారు నేను చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పలేదు, జస్ట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. అది స్టార్టింగ్ లో చెప్పాను, తర్వాత ఇంకో పర్సన్ చెప్పారు. ఇట్లా ఇద్దరిది. ఏంటి మీకు వచ్చిన ఆ డైలాగ్ ఒకసారి నేను చెప్పింది? చిరంజీవి గారు ఒక చెప్తారు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అంటారు, నిజంగా తమ్ముడు బాగా అవసరమైన రాజకీయాలు వెళ్ళి అవసరమైన దెబ్బతిన్నాను, ఈ టైంలో నువ్వు ఈ రాజకీయాలు పార్టీలు పడడం నాకు ఇష్టం లేదు అంటే పవన్ కళ్యాణ్, చూడలేదు నేను ప్రశ్నించడానికి
ప్రజల పక్షాన పోరాడడానికి వెళ్తున్నాం. మీలాంటి వాళ్ళు నా సహాయం స్ఫూర్తులు నాకు ఎప్పుడు ఉండదు. అంతేగాని నేను వేస్తున్న అడుగు అధికార దావం కోసం కాదు, నేను ప్రశ్నించడానికి వెళ్తున్నాను. కానీ అక్కడ ప్యాకేజ్ అంటున్నారు చంద్రబాబు, ఆయనతో కలిసి తిరగడం అవసరమా, ఇట్లా కొన్ని డైలాగ్స్ అనేవి చెప్పడం జరిగింది. ఓకే, అది వ్యూహంలో మీరు ఆ వ్యూహంలో పవన్ కళ్యాణ్ గారు